హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఈరోజు వీడియోలో మరమరాలతో లడ్డు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ మరమరాల లడ్డు అనేది ఎవరైనా ఈజీగా చేసేయొచ్చండి. దీనికి పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమీ అవసరం ఉండదండి. కేవలం 10 మినిట్స్లోనే ఈ మరమరాల లడ్డు అనేది మనం ప్రిపేర్ చేయొచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పు బెల్లం, ఒక గ్లాస్ వాటర్, అలాగే మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్స్ మరమరాలు అవసరం అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోవాలండి. దీనిలో మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేయాలి. తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాస్ వాటర్ని కూడా దానిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని మంచిగా మిక్స్ చేయాలండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మనం కలుపుతూ ఉండగా బెల్లం అనేది వాటర్లో మంచిగా కరిగిపోతుందండి. ఒక 1 మినిట్ తర్వాత మనం ఈ స్టేజ్లో బెల్లం మంచిగా మిక్స్ అయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా బెల్లం అనేది వాటర్లో మంచిగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని స్టెయిన్ చేసుకోవాలండి. మనకి బెల్లంలో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయండి. దీనికోసం ముందుగా ఒక టీ స్టెయినర్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. వేరే బౌల్లో ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. మనం బెల్లంతో ఏ రెసిపీస్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది చేయాలండి. ఆ తర్వాత మళ్ళీ బాండీని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ అనేది వేయాలి. స్టవ్ని మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా ఒక 2 మినిట్స్ మనం మిక్స్ చేస్తూ ఉండగా పాకం అనేది దగ్గర అవుతుందండి. కొంచెం దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది ఒక 2 మినిట్స్లో మనకి పాకం అనేది ఈ స్టేజ్కి వస్తుందండి. దీన్ని మనం స్టాప్ చేయకుండా కలుపుతూనే ఉండాలండి. మనకి ఇంకొక 2 to 3 సెకండ్స్లో పాకం అనేది ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. దీనికోసం ఒక ప్లేట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దానిలో ఒక 2 డ్రాప్స్ బెల్లం పాకాన్ని వేసుకొని ఈ బెల్లం పాకం అనేది ప్లేట్కి ఏమాత్రం అంటుకోకుండా మన చేతిలోకి రావాలండి. ఇలా మనం అన్నప్పుడు రౌండ్ బాల్లా అయ్యే స్టేజ్లో ఉంటే పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు మనం తీసుకున్న మరమరాలని బెల్లం పాకంలో వేస్తూ మంచిగా కలపాలండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఈ బెల్లం పాకం అనేది మరమరాలకి మంచిగా కలవాలండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ని మాత్రం ఖచ్చితంగా ఆఫ్ చేసేయండి. ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉంటే పాకం అనేది ఇంకా థిక్గా అవుతుంది. మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. తర్వాత దీనిని మంచిగా మిక్స్ చేసి మన హ్యాండ్స్కి కూడా నెయ్యి రాసుకోవాలండి. ఇలా రాసుకోవడం వల్ల మనం లడ్డు చేసేటప్పుడు మన హ్యాండ్స్కి అంటుకోకుండా లడ్డూని ఈజీగా చేసేయచ్చండి. ఇలా మనం లడ్డూని ఫాస్ట్గా చేయాలి. ఇది చల్లగా అయిపోతే మళ్ళీ మనకి లడ్డు చుట్టడానికి రాదండి. అందుకే వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. మనకి హ్యాండ్స్ కనుక కాలినట్లయితే పక్కకి వాటర్ పెట్టుకొని కొంచెం హ్యాండ్స్ని దాంట్లో డిప్ చేసుకుంటూ కూడా లడ్డు చేయొచ్చండి. ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా అన్ని లడ్డూలు మనం చుట్టేసుకోవాలి. మనం చేస్తూ ఉండగా మధ్యలో ఇలా గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన ఒక 2 to 3 సెకండ్స్ పెట్టినట్టయితే బెల్లం అనేది మళ్ళీ లూజ్ అవుతుందండి. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసి మొత్తం లడ్డూలు చుట్టేసుకోవాలి. బౌల్ చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. దీనికి ఏమాత్రం అంటుకోదండి. మనం తీసుకున్న 4 కప్స్ మరమరాలకి ఒక 20 లడ్డుల వరకు వచ్చాయండి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. లడ్డూలు
ఒకదానితో ఒకటి స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో, ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.